సాయంత్రం 6కి ఫారెస్ట్ మధ్యలో నడిచేది 6 మాత్రం ఒక 10 మంది గ్యాంగ్. మీకు ఏం వినిపించదు, జస్ట్ స్వామి శరణమయ్యప్ప. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. నేను మీ భరత్. చాలా రోజులుగా ఒక వీడియో అప్లోడ్ చేయడం కోసం అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాం మేము, మా టీం అందరం. సో ఇప్పటికీ అదైతే వచ్చింది మ్యాక్స్. ఈ వీడియో వచ్చేసి దీని కంటెంట్ ఏంటంటే పెద్దపాదం వీడియో. సో దీని గురించి మీకు తెలిసి ఉంటుంది, మేమైతే అయ్యప్పమాల కూడా వేయడం జరిగింది. దీని మెయిన్ రీజన్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కేరళ వాళ్ళ గురించి కానీ ఏం పడ్డ స్ట్రగుల్స్ గురించి కానీ సో ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో వీడియోని చూసి ఎంజాయ్ చేయండి, మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ మాకైన అనుభవం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మా కోసం కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేమైతే కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మేము. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండే ప్రతి ఒక్కరు, అరే పెద్దపాదం నడుస్తాం కదా అనే ఎక్సైట్మెంట్ అయితే కళ్ళల్లో కనిపిస్తుండే ఆ టైంకి. అండ్ మా వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గానే ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కొట్టాయం రైల్వే స్టేషన్. సో ఇక్కడికి దిగి కొట్టాయం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వచ్చినాక మీకు లెఫ్ట్ సైడ్లో ముందుకి బస్సెస్ అయితే ఆగుతుంటాయి. సో అక్కడికి బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది. సో కొట్టాయంలో బస్సు ఎక్కాక మాకైతే బస్సు కరెక్ట్గా వావర్ స్వామి అక్కడ మసీద్ వరకు తీసుకెళ్తుంది. దానికి మాకు 1 hour వరకు జర్నీ అయితే జరిగిందనమాట. మా వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ ఉండే అప్పటికి. సో పేటితులు ఆడడానికి చాలా తక్కువ టైం ఉండే మాకు. అండ్ తక్కువ టైంలో కూడా జల్దీ ఆడేసి దర్శనం చేసుకుని అయితే వచ్చినాం మేము. ఎందుకంటే మాకు పెద్దపాదం గేట్ అనేది 6 o'clockకి క్లోజ్ అవుతుంది యాక్చువల్లీ. మీరు ఇక్కడ చూసినట్టయితే శ్రవణ్ కూడా ఫుల్ రన్నింగ్ పొజిషన్లోనే ఉండే అతని పరిస్థితి కూడా. సో ఆ విధంగా అయితే మాది దర్శనం అయితే జరిగింది. ఎట్ లాస్ట్ ఇప్పుడే వచ్చినాం పెద్దపాదంకి. ఉరుకులా అన్నం ఫుల్. ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్. స్పీడ్ వచ్చారు ఒకసారి చూపిస్తాం. అది ఏంటది చెప్పండి. స్పీడ్గా వచ్చి జల్దీ ఊరికి వచ్చినాం యాక్చువల్లీ. ఎర్మేల్ నుంచి ఇక్కడికి. ఎట్లుంది చూడండి మొత్తం. తాడిది సాయంత్రం 6కి ఫారెస్ట్ మధ్యలో నడిచేది 6 మాత్రం ఒక 10 మంది గ్యాంగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండరు. మీకు ఏం వినిపించదు, జస్ట్ స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప షార్టెడ్. శరణమయ్యప్ప మొత్తం ఫారెస్ట్ సైడ్కి. అయ్యప్ప అండ్ మధ్య మధ్యలో బాంబ్ బ్లాస్టింగ్ సౌండ్స్ కూడా వస్తుంటాయి. దట్ టు యానిమల్స్ని డైవర్ట్ చేయని కదంతా. అయ్యప్ప 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 శరణం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప. సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న క్యాంప్స్ అన్ని రెస్టింగ్ క్యాంప్స్ అంటారు వీటిని. సో ఆ జంగల్లో అంతగానం ఎక్కడ ఆగకుండా లైక్ ఆ క్యాంప్స్లో ఆగి అక్కడ ఏమైనా ఫుడ్ అవైలబుల్ ఉండదు కదా నార్మల్గా అయితే. సో అందుకే ఆ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. చిన్న చిన్న కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళకి అలసట చెందకుండా. అయ్యప్ప 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 స్వామి. ఎక్స్పీరియన్సెస్ మాత్రం వేరే లెవెల్ ఉండే. మీరు వీడియోలో చూస్తుంటారు కదా, మీకు అర్థమైంది.
ఫస్ట్ వ్యూ స్వామి అది. అయ్యప్ప స్వామి స్వామి అప్ప అయ్యప్ప. స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవన్ శరణం, దేవి శరణం, దేవి శరణం, దేవన్ శరణం, దేవన్ పాదం, దేవి పాదం, దేవి పాదం, దేవన్ పాదం, స్వామి పాదం, అయ్యప్ప పాదం, అయ్యప్ప పాదం, స్వామి పాదం, భగవానే. భగవతి. సో ముందుగా అయితే మేము వీడియో ఎక్కువ తీయలేకపోయినాం, ఎందుకంటే మొత్తం చీకటి అయిపోయింది. మేమే ఫుల్గా టార్చ్ లైట్ పెట్టుకొని నడుస్తుండే. అండ్ ముందు వచ్చేది అయితే అల్దా నది. సో నెక్స్ట్ అక్కడ కలుద్దాం. సో గాయస్, ఇదైతే శివుడు నందిని కట్టిన చెట్టు. ఎస్, మీరు చూస్తున్న పెద్ద చెట్టు దగ్గరనే శివుడు తన నందిని తెచ్చి కట్టేసిండంట. అండ్ ఈ చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉంది, కెమెరాలో మీకు ఇంతే కనిపిస్తుంది అంతే. సో ఆ ఇన్సిడెంట్స్ కి గుర్తుగా ఈ ప్రదేశం పేరు కాలేకట్టి అని పిలుస్తారు. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ మీకు కాలేకట్టి అనే ప్రదేశం. ఇదేంటంటే నార్మల్గా ఇక్కడ శివుడు కాలేకట్టి అనే ప్రదేశంలో ఒక చెట్టుకి నందిని కట్టి అక్కడి నుంచి అయ్యప్ప స్వామిని చేసే నాట్యంని చూసిండంట. సో ఈ ప్లేస్లో మీకు ఫెసిలిటీస్ గమ్మతుంటాయి. పెద్దపాదం నుంచి స్టార్టింగ్ ఇక్కడికి వరకు నడుచుకుంటూ వచ్చాం కాలేకట్టి ప్రదేశం వరకు. బాత్రూమ్ కొరకు అయితే మీకు ఆశించకండి. అండ్ మధ్యలో వచ్చే గుడ్లు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. జస్ట్ చిన్న ల్యాంటర్ని పెట్టి అక్కడనే మీకు ఆ గుడి వెళ్తురు కనిపిస్తుంటుంది. వచ్చే వాళ్ళకు ఈ కాలేకట్టి అనే టెంపుల్కి ఆపోజిట్గానే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. చిన్న ఇన్ఫర్మేషన్, ఇదంతా కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్. దానికి బ్యాక్ సైడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మా గ్యాంగ్ అంతా ఉన్నాయి. అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అల్దా నది. దీని ప్లేస్లో ఎక్కువ గురించి ఏం చెప్పేది ఉండదు. ఇక్కడ చిన్న నది ఉంటుంది, ఆనే మీరు స్నానం చేసుకోవాలి, అక్కడనే అన్నీ ఉంటాయి. అండ్ అక్కడ వాష్రూమ్స్ కూడా అంత ఏముండదు. బట్ ఫుడ్ మాత్రం రేట్లు మీకు వేరే లెవెల్ ఉంటాయి. ఇక్కడ స్వాములకు అక్కడ స్వాములకు రెస్పెక్ట్ అనేది ఎట్లుండదో అక్కడ స్వాములు మేము చూసిన దారిలో మేము నడుచుకుంటూ పోయేటప్పుడు సిగరెట్ తాగడం, చెప్పులు వేసుకుని నడవడం, అండ్ చాలా మట్టుకు మేము చూసిన దాంట్లో అయితే అట్లా ఉంటుంది. అండ్ వాళ్ళ కల్చర్ అది వాళ్ళు ఏ విధంగా బిల్డప్ చేసుకొని వచ్చారో మాకు అర్థం కాదు. మాకైతే కొన్ని విషయం నచ్చలే. సో ఇప్పుడే నైట్ అల్దాకి రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ తినేసినాం. తిని పరోటా కూడా తిన్నాం. 3 పరోటాలు, ఒక ప్లేట్లో 3 వస్తాయి. 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అల్దా నది పక్కకే ఉంటుంది. గలీజ్ ఉంది టేస్ట్, రియల్గా బాగాలే. అంటే అంటారు కొండ మీద దొరకడమే అదృష్టం అని చెప్పేసి, కానీ వాళ్ళు పెట్టిన అంత వాల్యుబుల్ కాదని చెప్పేసి మా పాయింట్ ఆఫ్ వ్యూ. మండలమ్మ జరిగిపోతే 30 రూపాయలు ప్లేట్, మల్కాజ్గిరి 40 రూపాయలు ప్లేట్. కానీ బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే దోశకి అవన్నిటికీ ఒకటే ప్లేట్ ఇచ్చారు. అది కూడా ప్లేస్ మొత్తం ఇట్లానే ఉండే. సో ఈవినింగ్ అయితే వేరే లెవెల్ ఉండే. స్టార్టింగ్ అయితే అసలు డేంజరస్గా, అసలు వైల్డ్గా అనిపించింది. కొంచెం ఫారెస్ట్ అంతా మొత్తం భయం. ఫస్ట్ టైం ఫారెస్ట్లో నడుస్తుంటే అసలు బాంబుల ఒక సౌండ్స్ కానీ, ఫుల్ బాంబ్స్ వస్తున్నారు. చెట్లకి చిన్న సౌండ్స్ రావడం కదా, అవన్నీ మేము మా కింది దానికంటే ఎక్కువ మటుకి టార్చ్ సైడ్కి వాడినాము. భయం తోటి పక్క సాముల మీద తిరిగి స్వామి కింద కొట్టు స్వామి ఏంటంటే మా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మాకు అర్థం కాదు. సో మేము ఏమైనా తిట్టే ఛాన్స్ అయితే తిట్టుకోవచ్చు. ఫిష్ ప్యూర్ ఉన్నాయి వాటర్. రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇంగ్లీష్ ఇక్కడనే పనికొస్తుంది. అట్లా కొట్లాడుతుంది. మా తిట్లు కూడా ఇక్కడనే పనికొస్తాయి. యాక్చువల్లీ ఈరోజు రెస్ట్ తీసుకొని ఇక్కడనే, రేపు మార్నింగ్ మళ్ళీ 4కి స్టార్ట్ కావాలా. ఫ్రెష్ 4 o'clock ఓపెన్ అంటారు. 4 o'clock ఓపెన్. మంచి వ్యూస్ ఉన్నాయి. రేపు మెయిన్ టాస్క్ అల్దా నది దాటినాక అల్దా కొండ అండ్ తర్వాత కరిమల. సో పెద్ద టాస్క్, అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. స్వామి చరణం అయిపో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీడియో చూస్తున్నాం చెప్పేసి అంతా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు రిప్లై కూడా లేదు. వీడియో తీయడం ఇష్టం లేదు. ఎట్లా కరిమల దీనికోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. మేము కష్టపడి కొన్ని క్లిప్స్, లైక్ ఒక సైడ్ ఇరుముడి ఉన్నా కూడా కొన్ని క్లిప్స్, మాకు అసలు సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు. మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్ కూడా లైక్ ఎందుకు యూజ్ చేయలేకపోయినాం.
లైక్ ఎందుకంటే అక్కడ రూట్ అలా ఉండే కాబట్టి తెచ్చుకొని ఎంత ఎక్విప్మెంట్ తెచ్చుకున్నా కూడా అది వేస్ట్ అయిపోయింది యాక్చువల్లీ. మేము ఎన్ని దానికి కెమెరా హ్యాండ్లింగ్స్ అవన్నీ తెచ్చుకున్నా కూడా అవి తీయలేకపోయినాం. అంత బరువు ఉండే ప్లస్ అంత మాకు డిఫికల్ట్ కూడా ఉండే ఆ నడకంతా. మెయిన్ కరిమల రూట్, దాని రూట్ అయితే అసలు మేము చెప్తున్నాం, చాలామంది అంటారు కరిమల చేసిన వాళ్ళు కరిమల ఎక్కలేకపోతారని చెప్పేసి. అట్లా కాదు, దాని రూట్ అట్లా ఉంటుంది. మొత్తం ఎంత హై ఎక్కుతుంటామో, హై ఎక్కేటప్పుడు ఎంత డిఫికల్ట్ ఉంటుందో దిగేటప్పుడు దానికి డబుల్ ఉంటుంది. సో ఆ రూట్ అదైతే వీడియో నెక్స్ట్ మీకు వచ్చేస్తుంది. సో కమింగ్ సూన్ వీడియో అది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంత ఎఫర్ట్స్ ఇచ్చి మేము వీడియోస్ చేస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత మంచి కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇస్తున్నాం కాబట్టి దీన్ని షేర్ చేయండి అండ్ వాళ్ళు కూడా చూసి హ్యాపీ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.